ఈరోజు రాఘవేంద్ర స్వామి జయంతి సందర్భంగా మనం ఆయన గురించి తెలుసుకుందాం. భారతావని ఎటువంటిదంటే పుణ్యభూమి. ఇది ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆలవాలం. గుడులు గోపురాలకి కొదవే లేదు. ఆ రోజుల్లో అత్యధిక ధన కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేత పరమతస్థులు తమ దండయాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకుని కొల్లగొట్టారు. అలా ముందు దేవాలయాల మీద పడి కొల్లగొట్టి నాశనం చేసేవాళ్ళు. అలాంటి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో తుంగభద్రా తీరంలో ఉంది. కలియుగంలో భూమిపై ధర్మాన్ని నీతిని స్థాపించేందుకు దైవ సంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. శ్రీహరి భక్తుడు. ఈయన కొలువై ఉన్న ప్రాంతమే మంత్రాలయం. మంత్రాలయం అసలు పేరు మాంచాల, అది తర్వాత మంత్రాలయంగా అయింది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖ గురువు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తూ ఉంటారు. మరి తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. ఈయన శ్రీమూల రాముడి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి పరమభక్తులు. తర్వాత చరిత్ర ఏమిటి, ఆయన చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. రాఘవేంద్ర స్వామి వెంకన్న భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు గోపికాంబ అనే దంపతులకి 2వ సంతానంగా 1595లో జన్మించారు. రాఘవేంద్ర స్వామి 1595 నుంచి 1671 వరకు ఉన్నారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఇతన్ని చిన్నప్పుడు వెంకటనాథుడని, వెంకటాచార్య అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. తన బావ లక్ష్మీ నరసింహాచారి వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుడని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి ఆపై రాఘవేంద్ర తీర్థలుగా సన్యసించారు. అంటే సన్యసించిన తర్వాత పేరు మారుస్తారు, ఆ కొత్త పేరు పెడతారనమాట. అది రాఘవేంద్ర తీర్థలుగా పేరు పెట్టారు. 1614లో మధురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతి కాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాలలో, తర్కాల్లో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే. ఆయన కాలంలో ఆయన గొప్ప వైణికుడు కూడా. తరువాత సంసార బంధాలు వదిలించుకొని సన్యాసం స్వీకరించి మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై భారతదేశం అంతా తిరిగారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వ ప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి
అక్కడ ఉన్నటువంటి మూలరాములను పూజిస్తూ బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీ మహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ చెప్తోంది. అందుకే పూర్వావతారంలో రాజుగా పాలించిన స్థలం కావటంతో ఇక్కడే తాను బృందావనస్తులు జీవ సమాధి కావాలని స్వామి తలిచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ రేణుకాంబ రూపిణి రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉండాలని ఆజ్ఞాపించిందట. దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్తులు అయ్యారు. ఇప్పటి నుంచి నిత్యం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారింది అని చెప్తారు. ఇతను వైష్ణవాన్ని అనుసరించారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి అయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధిలో ఉండి కూడా అనేక మహిమలు ప్రదర్శిస్తూ ఉంటారు. భక్తుల కోర్కెలను తీరుస్తూ ఉంటారు. ఆ స్వామి జీవ సమాధి అయిన తర్వాత తనకు కనిపించే తనతో మాట్లాడినట్టుగా థామస్ మన్రో అనే ఆంగ్లేయ అధికారి చెప్పినట్లు కర్నూలు జిల్లా గెజిటెడ్ రికార్డ్స్లో ప్రస్తావించబడింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ రోజున ఆరాధన ఉత్సవం జరుపబడుతుంది. తనను దర్శించిన భక్తుల కోరికలను తీర్చడమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని సిరి సంపదలను కలుగజేస్తున్నటువంటి వరప్రదాత. మూగ చెమిటి గ్రుడ్డి వాళ్ళందరికీ స్వస్థత చేకూర్చే ఆరోగ్య ప్రదాత శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. మాంచాలమ్మ ఆలయం మంత్రాలయం గ్రామదేవతగా మాంచాలమ్మని కొలుస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని ప్రతిరోజు పూజించేవారని అంటూ ఉంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడే రాఘవేంద్ర స్వామి 12 సంవత్సరాల పాటు తపస్సు చేశారట. నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు. 5 ముఖాలతో ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. రాఘవేంద్ర స్వామి ఎవరి సంతానం, ఆ పేరు ముందు పేరేంటి, తర్వాత పేరేంటి, ఎప్పుడు వివాహం చేసుకున్నారు, ఎప్పుడు సంతానం కలిగింది, మరి ఎప్పుడు చివరికి సంసారాన్ని వదిలి వెళ్ళిపోయారు, ఆయన శిష్యగణంతో ఏమి బోధించారు, ఆయన ఎవరి అవతారం అని భావించారు, ఇవన్నీ కూడా ఈ చరిత్రలో మనకి ఎన్నో విషయాల్ని మనకి తెలియజేశారు. ఓం రాఘవేంద్రాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.